మీరు చూస్తున్న ఈ మహిళా పేరు సవితా ప్రధాన్. ఆమెకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. అయితే గర్భిణీగా ఉన్న సమయంలో అత్తారింట్లో భర్తతో సహా ఎవ్వరూ కనీసం బుక్కెడన్నమైనా పెట్టలేదు ఆమెకు. దాంతో రొట్టెముక్కలను ఆమె లోదుస్తుల్లో దాచుకుని ఎవ్వరికీ తెలియకుండా బాత్రూంలోకి వెళ్లి తింటూ 2 పిల్లలకు జన్మనిచ్చింది. భర్త, అత్తామామలు ఎంత వేధించినా తల్లిదండ్రుల మాటకు గౌరవమిచ్చి భరించుకుంటూ బ్రతికింది. 2 పిల్లలు ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. భర్త మారతాడేమో అని వేచిచూస్తూ ఉంది. ఎన్ని రోజులు గడిచినా భర్తలో ఎలాంటి మార్పూ లేదు. ఇక ఆ వేధింపులు భరించలేక సవిత ఓ రోజు ఇంట్లో ఉన్న ఫ్యాన్కి చీరను అదే సమయంలో అనుకోకుండా ఆమె కన్ను కిటికీ వైపు పడింది. ఆ కిటికీ బయట నుండి ఆమె అత్త చూస్తూ ఉందే కాని ఆమెను ఆపడానికి మాత్రం ప్రయత్నించలేదు. ఆ తర్వాత మొదలైంది అసలైన కథ. అసలు ఎవరి సవిత స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఆమె బాల్యం నుండి మొదలుపెట్టాలి. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేది. కాని ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ 2 పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. అదే పోరాటం ఇప్పుడు ఆమెలాంటి వేలమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా మారింది. అది మధ్యప్రదేశ్లోని మండి అనే చిన్న గ్రామంలోని నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టింది సవిత. ఆమెతో పాటు మొత్తం 7 సంతానం. అందరిలో సవిత 3వ కూతురు. అడవుల్లోకెళ్లి బీడీలు చుట్టే తునికి ఆకు ఏరుకుంటూ ఏదైనా కూలీ పని దొరికితే చేసుకుంటూ బ్రతికేది వాళ్ల కుటుంబం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా సవితని చదివించాలని లేకున్నా తనకొచ్చే 75 రూపాయల స్కాలర్షిప్, ఒక పూట జావా, జత పట్టలకు చదివించారు ఆమె తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల్లో చదువుకొని ఎలాగోలా 10 పాసైందామె. వాళ్ల గ్రామం మొత్తంలో 10 పాసైన ఏకైక వ్యక్తి సవితనే. ఇక ఆ తర్వాత వాళ్ల ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్లి ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. అయితే కాలేజీకి వెళ్లడానికి 2, తిరిగి రావడానికి 2 రూపాయలు, మొత్తం రోజుకు 4 రూపాయల బస్సు ఛార్జీలు లేక ప్రతిరోజూ నడిచే వెళ్లి మళ్లీ నడుచుకుంటూనే వచ్చేది. ఆమెకు అప్పటికీ చదువుపై ఇంట్రెస్ట్ పెరగటంతో పై చదువులు కూడా చదవాలనుకుంది. బాగా చదువుకొని డాక్టర్ అవుదామనుకుంది. కాని తల్లిదండ్రుల పేదరికం ఆమెను అడ్డుపడింది. చదివింది చాలు, ఇక పెళ్లి చేసుకోమని చెప్పారు తల్లిదండ్రులు. చేసేదేం లేక ఎదురు చెప్పలేక సరేనంది. ఇంకేముంది, పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అప్పటికి ఆమెకు 16 ఏళ్లు. అయితే ఆమెను చూడటానికి వచ్చిన వ్యక్తి ఆమెకన్నా 11 ఏళ్లు పెద్దవాడు. కొంచెం మొరటుగానే కనిపించాడు ఆమెకు. అప్పటికీ భయంగా ఉందని చెప్పింది అమ్మనాన్నలకు. కాని తల్లిదండ్రులు మాత్రం మంచి సంబంధం, పైగా సంపన్నులు, ఇలాంటి సంబంధం మళ్లీ మనకు కావాలనుకున్నా రాదు, పెళ్ళయ్యాక అన్నీ మారతాయి అంటూ ఆమెను ఒప్పించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఇక ఏ రోజైతే అత్తారింట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుండి అత్తింటి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. ఆమె ఇంటి కోడలుగా వచ్చింది అనుకుంది. కాని భర్తతో సహా అత్తమామలందరూ పనిమనిషి అనుకున్నారు. ఇక వాళ్లు తిన్న తర్వాత మిగిలిందే తినాలి, లేదంటే ఆకలి కడుపుతో పడుకోవాలి. అన్నం మిగలకపోతే మళ్లీ వండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తలమీద నుండి కొంగు తీయకూడదు. ఒకవేళ నోరు తెరిస్తే చాలు ఇష్టమొచ్చినట్టు రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు. కోడలు కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడలేదు అత్తింట్లో. ఓ రోజు బాధలన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంది. కాని ఆ తల్లిదండ్రులు మాత్రం అందరిలాగే పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయని చెప్పి సర్ది చెప్పారు. దాంతో తండ్రి మాటలకు గౌరవమిచ్చి అంత నరకం అనుభవిస్తున్న 2 పిల్లలకు జన్మనిచ్చింది. గర్భిణీగా ఉన్న సమయంలో తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి భరించలేక రొట్టెముక్కలు దొంగలించి లోదుస్తుల్లో దాచుకొని ఎవ్వరి కంటపడకుండా బాత్రూంలోకి వెళ్లి తినేది. అలా కొన్నేళ్లు గడిచినా భర్తలో మార్పులేదు. తండ్రి మాటతో పిల్లలు పుట్టాక మారతాడనుకున్న ఆమె నమ్మకం కూడా పోయింది. దాంతో ఆ నరకం ఇక అనుభవించలేనని తన చీరని సీలింగ్ ఫ్యాన్కి కట్టి చచ్చిపోవాలనుకుంది. అప్పుడే కిటికీలో నుండి చూస్తున్న తన అత్తని చూసింది. ఆమె కనీసం ఎందుకిలా చేస్తున్నావని కూడా అనకుండా కళ్లార్పకుండా చూస్తూనే ఉంది. ఇక అత్తను చూసిన సవిత ఇలాంటి నీచుల వల్ల నేను చావాలనుకుంది. కొంచెం దయ కూడా లేని రాక్షసుల కోసమా? పైగా నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఇక నాకోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి, బయటకెళ్ళి పాచి పని చేసుకోనైనా సొంతంగా బ్రతుకుతా అని నా పిల్లల్ని పోషించుకుంటా అనుకుని ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండకూడదు అనుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయింది. 2000 రూపాయలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరి చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంట పనులు చేయటం, ఇలా ఏ పని దొరికినా కాదనకుండా రాదనకుండా చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ చేస్తూనే BA పరీక్షలు రాసింది. ఆ తర్వాత MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది.
సవితకు చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేలా చేసింది. దాంతో కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది సవితకు. అయితే ఇల్లు వదిలి వచ్చేసినా కాని సవితకు భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. ఎక్కడుంటే అక్కడికి వెళ్లి గొడవ పెట్టేవాడు, కొట్టేవాడు. భరించలేక పోలీసులకు కంప్లైంట్ చేసింది. విడాకులు తీసుకుంది. అయితే ఇక చిన్న ఉద్యోగం వస్తే చాలనుకొని న్యూస్ పేపర్స్ తిరిగేస్తుంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది. అందులో యూపీఎస్సీ అంటే అర్థం తెలీదు. అప్పటి వరకు ఆమెకు కనిపించింది క్వాలిఫికేషన్ మరియు మంచి జీతమే. దాంతో ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా పట్టుపట్టి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. ఎందరో సంవత్సరాలు కష్టపడినా సాధించలేని విజయాన్ని రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించింది. ఐఏఎస్ అధికారినిగా 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకుంది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. హిమ్మత్ వాలీ లడ్కియా పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆమె అనుభవాలని, కష్టాలన్నిటినీ ఆయుధాల్లా మార్చి నేటి తరం ఆడపిల్లల్లో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నూరిపోస్తోంది.